మీకు ఆనందం హ్యాపీనెస్ అనేది బాగుంటుంది. అండ్ అలానే ఇంట్లో శుభకార్యాలు జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ కాకపోతే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తగ్గిపోతుంది. చిన్న చిన్న విషయాలకి కంగారు పడ్డము, అంటే మీరు అన్నీ చేస్తూనే ఉంటారు, బట్ ఇంటర్నల్గా మటుకు స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మాట పట్టింపులు, ఒక్కొక్కసారి చిన్న చిన్న ఆర్గ్యుమెంట్లు నెల మధ్యలో నుంచి ఇటువంటివి ఏర్పడే అవకాశం ఉంది. ఫినాన్షియల్ గ్రోత్ బాగుంది. అండ్ ఖర్చులు కూడా అనుకోని విధంగా ఖర్చులు ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఓవరాల్గా మేషం వాళ్ళకి కెరియర్ ప్రోగ్రెస్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఉద్యోగం మారినా కూడాను కొంత కష్టపడడం అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సే ఉంటుంది. మార్పు విషయాలలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. సమయం అనుకూలంగా ఉన్నా తీసుకునే నిర్ణయాలు ఈ సందర్భంగా ముఖ్యంగా కెరియర్కి సంబంధించిన డెసిషన్స్ అనేవి కొంత ఇబ్బంది పడవచ్చు. కాకపోతే మీ పబ్లిక్ లైఫ్, బంధువులతోటి కలవడము, ఫ్యామిలీలో శుభకార్యాలు, వీటన్నిటికీ కూడా చాలా అనుకూలంగా ఉంది మేషం వాళ్ళకని చెప్పచ్చు. అండ్ వృషభం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని అంటే, వృషభం వాళ్ళకి చాలా ప్రోగ్రెసివ్గా ఉంది. ఫినాన్షియల్ స్టేటస్ బాగుంది. శుభకార్యాలు జరగడానికి పాసిబిలిటీ ఉంది. ఇల్లు, స్థిరాస్తులు అమ్మడం కానీ కొనడం కానీ చేయడం వల్ల లాభం పొందే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మీకు లాభాన్ని తెచ్చిపెట్టే పాసిబిలిటీ ఉంటుంది. అలానే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్లు, గొడవలు, చికాకులు, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి నష్టాలు రావడానికి పాసిబిలిటీ ఉంది. అట్లానే మీ జీవిత భాగస్వామి దూర ప్రయాణాలు చేయడానికి, ఫారెన్ ట్రావెల్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అట్లానే విదేశాల్లో ఉన్నవాళ్ళు ఇండియా విజిట్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఫినాన్షియల్ ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. అండ్ మీకు కెరియర్ పరంగా కూడా ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. ఎవరైనా సరే ఈ పర్టికులర్ టైంలో మీరు లైక్ ప్రమోషన్ కోసం కానీ, ఇంక్రిమెంట్ కోసం కానీ, జాబ్ చేంజ్ కోసం కానీ ప్రయత్నిస్తున్నట్టయితే రావడానికి పాసిబిలిటీ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే రవి, శుక్రులు, శని అండ్ గురువు, బుధుడు అన్ని గ్రహాలు కూడా మీకు అత్యంత మంచి స్థానాలలో ట్రాన్సిట్ అవుతున్నాయి. ఒక్క కుజగ్రహానికి మాత్రమే కొంతవరకు ఇబ్బంది ఉంది. కాబట్టి ఎటువంటి నెగిటివ్ రిజల్ట్స్ రాకుండా ఉండాలంటే మీరు మంగళవారం నాడు, అంటే ఈ నెలంతా కూడా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం చేసుకోవడం వల్ల ఇటువంటి గొడవలు, ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు తప్పకుండా కొంత సుబ్రహ్మణ్య స్వామికి రెమెడీస్ చేసుకోవడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలానే ఎవరైనా కొత్త ఇల్లు కొనుక్కోవాలి, వెహికల్ తీసుకోవాలి అనుకుంటే రానున్న రోజులు